హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. నేను ఇక్కడ వెజ్జెస్ అన్నీ వచ్చాయా లేదా అని చూస్తున్నాను. నేను లేచేసరికి 6:45, 7 అట్లా అవుతుంది టైము. సో ఇంకా నేనైతే లేచి ఈ వెజ్జెస్ అన్నీ చూసుకుంటున్నాను. ఏమైనా డ్యామేజెస్ వచ్చాయా అండ్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా అని చూసుకుంటున్నాను. డ్యామేజెస్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకరోజు ఏమైందంటే 2 మిల్క్ ప్యాకెట్స్ తీసుకుంటే అందులో ఒక మిల్క్ ప్యాకెట్కి ఏమైందంటే కొంచెం హోల్స్ పడి పాలన్నీ లీక్ అయిపోయాయి. సో ఇంక అప్పటి నుంచి చూసుకోవడం స్టార్ట్ అయితే చేశాను. అండ్ కొన్ని వెజ్జెస్ కూడా ఒకరోజు రాలేదు. సో మళ్ళీ అది కూడా చూసుకోలేదు ఒకరోజు. ఇంకా అందుకని అప్పటి నుంచి వెజ్జెస్ డ్యామేజెస్ ఉన్నాయా లేదా అండ్ అన్ని వెజ్జెస్ మేము ఆర్డర్ పెట్టినవి వచ్చాయా లేదా అని చూసుకుంటున్నాను. ఈరోజు క్యాబేజ్, జింజర్, క్యారెట్, పుదీనా, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే ఆర్డర్ పెట్టింది. అండ్ లేడీస్ ఫింగర్ కూడా పెట్టింది అనమాట. సో ఇంకా ఇవన్నీ చూసుకొని ఇంకా కొంచెం ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, అందుకని ఇంకా కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. సో కిచెన్కి వెళ్ళిన తర్వాత ఇంకా పాలైతే పెట్టాను అనమాట. స్టవ్ మీద పెట్టాను. అండ్ దోశ బ్యాటర్ కూడా చాలా బాగా పొంగింది. అండ్ ఇక్కడ సైడ్కి నేను చట్నీ అయితే ప్రిపేర్ చేశాను, తాలింపు కూడా వేసాను అనమాట. ఎవ్రీ వీకెండ్ నేనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను మా ఇంట్లో. సో ఇక్కడ సైడ్కి ఏమో టీ అయితే అవుతుంది, మిల్క్ అయితే కొన్ని పక్కకు పెట్టాను. ఇక్కడ దోశ బ్యాటర్ అయితే చాలా బాగా పొంగింది. ఈరోజు చాలా బాగా బ్రౌనిష్గా అయితే వచ్చింది. నేను ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా, నేను బయట దోశ తినను అండ్ ఆఫీస్లో కూడా దోశ బెటర్ కాబట్టి ఇంట్లోనే కొంచెం హ్యాపీగా దోశ చేసుకొని తినేస్తాను. నేను తినేది 3 దోశ, బట్ ఆ 3 కూడా ఎక్కువ అయిపోయాయి ఈరోజు. సో 2 తినేసరికి సరిపోయిందనమాట. సో ఇంకా దోశ తిన్న తర్వాత మా మమ్మీ ఏం చెప్పిందంటే, ఈరోజు వడియాలు పెడదాము అని చెప్పి అన్నది. సో ఒక గిన్నె పెట్టి దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసిందనమాట. సో ఇది బాగా బాయిల్ అవ్వాలని చెప్పింది. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో జీలకర్ర, ఓమా అండ్ కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకోవాలని చెప్పింది. ఇది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, డైట్ కూడా బాగుంది అనమాట. ఇంకా ఇవైతే వేస్తున్నాను. యాక్చువల్లీ వడియాలు పెడుతుంది. సో పెడితే సడన్గా అనుకుంది అనమాట, పెడితే చెప్పి మా మమ్మీ రైస్ కూడా క్లీన్ చేస్తుంది. దీంట్లో మనకి ఏమైనా కెమికల్ కలుపుతారని, లేదంటే ఏమైనా డస్ట్ ఉన్నా సరే పోతుంది, చిన్న చిన్న స్టోన్స్ ఉంటే కూడా పోతాయి కదా అని చెప్పి మొత్తం అయితే కడిగేస్తుంది రైస్. సో అది బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఈ రైస్ అందులో వేస్తుంది అనమాట. సో ఇది రైస్ అయితే ఇంకా బాగా కడిగి అందులో వేసింది. ఇప్పుడు మనం ఇందులో అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. అడుగంటిందంటే ఇంకా కింద మాడిపోయి చాలా గట్టిగా అయితే అయిపోతుంది అనమాట. సో కలుపుతూనే ఉండాలి అప్పుడప్పుడు. సో ఇదే టైంలో మనము ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఇందులోనే మనము నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నేను నువ్వులు యాడ్ చేయడం అయితే పెట్టలేదు. నువ్వులు కూడా కొంచెం కడిగి మనం అందులో వేసుకోవాలి. అండ్ ఇంకా దించేసింది, మొత్తం చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా దించేసింది అనమాట, ఫ్యాన్ కింద అయితే పెట్టింది.
ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్న టైంలో ఇంకా నేను బిల్డింగ్ పైకి అయితే తీసుకొని వెళ్ళాను. మనది మురుకుల పావు ఉంటుంది కదా, ఆ మురుకుల పావుతో మనం కొంచెం ఇలా కొంచెం కొంచెం పెట్టుకొని వేసుకోవచ్చు అనమాట. మన చేయితో అయితే అసలు అంతగా రాదు. సో కిందికి వచ్చిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ కబోర్డ్ చూస్తే అందరు చాలా మెస్సీగా అనిపించింది. ఇంకా ఇవన్నీ తీసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెట్టేసిన అనమాట. కొన్ని ఓల్డ్ శారీస్, కొన్ని పాత షర్ట్స్ అన్నీ తీసి పక్కన పెట్టినా మళ్ళీ సో దట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి. సో ఇవన్నీ చేయడానికి అయితే మినిమం 1 అవర్ అయితే టైం పట్టింది. అన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడితోనే అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.